నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆలు టమాటా పులావ్ని ప్రిపేర్ చేశానండి. ఈరోజైతే స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టేసుకొని, బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి. గీతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏంటనంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాయచీ, సాజీరా ఇవన్నీ వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని అవి కాస్త వేగాక ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా వేసినట్టు కనిపిస్తుంది, బట్ నేను స్లోగానే వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త మనకి మగ్గాలండి. అవి కూడా కాస్త మగ్గాక టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి త్వరగా మగ్గడానికి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూతని పెట్టేసుకోవాలి. ఇవి కాస్త మనకి మగ్గుతాయి కదా. మగ్గాక ఇప్పుడు మనం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా ఏమైనా ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను అయితే సింపుల్గానే చేస్తున్నానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి. ఆ తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మంచిగా ఒకసారి మనము కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్ తోటి చేస్తున్నానండి. చేయాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం మసాలా అంతా మంచిగా పట్టేలాగా మూత పెట్టి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతే అండి, సింపుల్గా ఇప్పుడు మనకు వాటర్తో ఇది ఉడికిపోతుంది కదా. టేస్టీ ఆలు టమాటా పులావ్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.